శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమానాకొక అనుమానము సుమ అరమరిక లేక నాకు తెలుపుమా. హనుమానాకొక అనుమానము సుమ అరమరిక లేక నాకు తెలుపుమా. వానరసేనతో సుగ్రీవాదులు వారిది దాటి ఇటురాగలరే. వానరసేనతో సుగ్రీవాదులు వారిది దాటి ఇటురాగలరే. రామకార్యమును సాధించుటలో అతి సమర్థుడవు నీవందరిలో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నీకు తెల్పెద వినుము మాలోనున్న వీరుల విషయము. తల్లి నీకు తెల్పెద వినుము మాలోనున్న వీరుల విషయము. సుగ్రీవుడాది వానర వీరులు నను మిల్చిన వీరాధి వీరులు. వాయువేగ మనోవేగవంతులు పలుమార్లు భూమిని చుట్టిన ధీరులు అని హనుమంతుడు సీతతో పలికె. అంజలి ఘటించి చల్తన నిలిచె. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నా భుజములపై రామలక్ష్మణుల చిన్నగలంకకు తోడ్కొని రాగల ఆ సోదరులు మహావీరులు సూర్యచంద్ర సమాన తేజును. త్రుటిలో రావణుని పరిమార్చగలరు. అయోధ్యకు నిన్ను గొనిపోగలరు అని హనుమంతుడు సీతతో పలికె. అంజలి ఘటించి చల్తన నిలిచె. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణ సుగ్రీవాదుల గొని వానరసేనతో వేగరమ్మని. అశ్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో జానకి పలికే. అతి దుఃఖముతో పోయిరమ్మని హనుమంతునితో. అంతట మారుతి కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పెల్చి ఎగసే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత
జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను కలదు. కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరులా పరిశీలించెద, రాక్షస బలముల శక్తి గ్రహించెద, సుగ్రీవాదులకు విన్నవించెదా అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సామదాన భేదోపాయములు దానవులయడ నిరుపయోగములు, దండోపాయమే తగిన సాధనము ప్రారంభించెద బల ప్రయోగము. దండోపాయమే తగిన సాధనము ప్రారంభించెద బల ప్రయోగము. రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమయిక చూచెదరు అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తరువుల పెరికి శాఖల విరిచి, తీవల తెంచి పువ్వుల దృంచి, పుష్పకుంజముల మట్టము చేసి, గిరిశిఖరముల బ్రద్దలు చేసి, సోపానముల ముక్కలు చేసి, నడబావుల పూలగ ద్రోసి, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. పద్మాకరముల పాడొనరించి, జలాశయముల గట్టులు త్రెంచి, ఫలవృక్షముల నేలను కూల్చి, ఉద్యానముల రూపును మాపి, ప్రాకారముల బ్రద్దలు చేసి, ద్వారబంధముల ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతయున్న శుంశుపాతరువు విన వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చెల్లాచెదరై దీనారవముల ఎగిరిపోవగా, సీతయున్న శుంశుపాతరువు విన వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.
వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బాటి దండింపుడనే 8,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పట్ట సాది ఆయుధధారులు రకరకములగు కవచధారులు వేగవంతులు రణశూరులు ముద్గర పాణులు ధనుధారులు మహాదంత్రులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు 8,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కేసరీ సుతుడు కాయము పెంచెను చేతి కమరిన దండము దూనెను. భీమరూపుడై విజృంభించెను కింకరులను మర్దిల్చి వధించెను. తావగ మిగిలిన అసురులు కొందరు రావణు చేరగ పారిపోయిరి. మారుతి ఇంకను పోరు పెల్చగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఎనిమిది వేల కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రకుతూ గర్జన చేసెను. శంభుమాలిని తగిన బలము గొని ఆ వానరుని దండింపబొమ్మనెను. శంభుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జంబుమాలి మహాబలవంతుడు దొడ్డ కవచము ధరించినాడు. రక్తాంబరములు దాల్చినాడు. మణిభూషణములు ధరించినాడు. కరములు లాగెడు అరదము పైన రణరంగమునకు ఏ తెంచినాడు. అదిగని మారుతి గర్జన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జంబుమాలి తన వాడి శరములను కపీసునిపై
ప్రయోగించెను. శిరమును ముఖమును బాహువక్షమును రక్తము చిందగా గాయపరచను. రక్త సిక్తమై మారుతి ముఖము భానుకిరణ విధాభ్యమై తోచె. హరికిశోరుడు గర్జన చేయుచు తోరణ స్తంభము నుండి ఎగసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వజ్రకాయుడు మారుతి విసరెను భీకరమైన పెద్ద బండను. జంబుమాలియా వచ్చెడు బండను 10 శరములచే పొడి పొడి చేసెను. క్రోధావేశమున మారుతి దుమికి తాళ వృక్షమును పెరికి విసరెను. జంబుమాలియా వచ్చెడు తరువును 10 శరములచే తునకలు చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రథ గజ తురగ పదాతి దళములు రణరంగమున కూలిపోయెను. జంబుమాలి తన వాడి బాణముల పవన కుమారుని బహు పీడించెను. అంతట మారుతి పరిగతో మోది అంతము చేసెను జంబుమాలిని. మారుతి ఇంకను కోరు పెల్చగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జంబుమాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలము గొని ఆ వానరుని దండింపొమ్మనెను. మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మంత్రి కుమారులు తేజోవంతులు అస్త్రశస్త్ర విద్యా విశారదులు. ఉరుముల బోలిన శబ్దములెగయగ చతురంగ బలాలు సాగిరాగా. ధ్వజములెగయగా వాయువేగముగా రథములపై రవికాంతులు చిమ్మగా. మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పదములతో మర్దించి కొందరిని ఉరముతో కుమ్మి మరికొందరిని పిడికిని బిగించి పొడిచి కొందరిని గోళ్లతో చీల్చి మరికొందరిని. వరుసగా ఏడుగురు మంత్రి సుతులను పవన కుమారుడు యమపురి కంపెను. మారుతి ఇంకను కోరు పెల్చగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ
హనుమాను గురుదేవులు నాయట పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.